నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ సన్న బియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా కొల్చారం మండలం రాంపూర్లో విస్తృతంగా పర్యటించి సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారు దుర్గరాజు గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. భోజన సమయంలో కుటుంబంతో ఆత్మీయంగా మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, జీవన విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుర్గరాజు కుటుంబ సభ్యులు సన్న బియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. సన్న బియ్యం అన్నంతో కడుపునిండా అన్నం తింటున్నామని, ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకమని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 7 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు. సన్న బియ్యం సరఫరా చేయడం వల్ల రుచికరమైన భోజనం చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకుని దొడ్డు బియ్యం క్వాలిటీ బాగోలేక రీసైకిలింగ్ చేయడం, వేరే వారికి అమ్మడం జరిగేదని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ చెక్ పెడుతూ సన్న బియ్యం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధిదారుల స్పందన తెలుసుకోవడానికి కుల్చారం మండలం రాంపూర్ గ్రామ సందర్శించడానికి రావడం జరిగిందని కలెక్టర్ వివరించారు. సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనం చేస్తున్నామని, అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని లబ్ధిదారు స్వయంగా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచి శుభ పరిణామం ఏంటంటే మన మెదక్ జిల్లా వ్యాప్తం కూడా ఈ రోజుకి 520 ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్కి కూడా మనం సన్నబియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు ప్రతి షాప్లో కూడా సన్నబియ్యం అనేది మన బెనిఫిషరీస్కి అందరు కూడా సుమారుగా మన మెదక్ జిల్లాలో 6,98,000 మంది, అంటే 7 లక్షల మంది సుమారుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా సన్నబియ్యము మనం పంపిణీ చేయడము 2 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాం. ఈ రోజుకి ఇప్పుడు అన్ని దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది. సో అందరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మరి క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ మరి సన్నబియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది, సో మరి బెనిఫిషరీస్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారో అవన్నీ కూడా కనుక్కోవడానికి అనేసి మరి ఈరోజు దుర్గాదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. సో ఆయనకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మనం అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నబియ్యం పంపిణీ చేస్తుందో సో దాని నుంచి చాలా రుచికరమైన భోజనము ఆయన మా అందరికి కూడా పెట్టడం జరిగింది. సో మేమందరం కూడా ఇప్పుడు భోజనం చేసినాం. చాలా మంచి క్వాలిటీ రైస్ అనేది కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో అది చాలా బాగుందనేసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినారు. సో ఇదే విధంగా మరి అందరు బెనిఫిషరీస్కి కూడా ఇది మంచి శుభ పరిణామం. ఇంతకుముందు మనం చూసినట్టయితే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కొద్దిమంది తింటుండే, కొద్దిమంది తినకపోతుండే. సో ఎప్పుడైతే దొడ్డు బియ్యం క్వాలిటీ బాగాలేదో అవంతా కూడా మళ్ళీ రీసైకిల్ కావడం, వేరే వాళ్ళకి అమ్మడం, మళ్ళీ మనం వాళ్ళని పట్టుకోవడం, కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండే. సో వీటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ బియ్యం అయితే పంపిణీ చేస్తారో అది తినడం జరుగుతుంది. సో బయట నుంచి కొనుక్కోవడం అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో దీని ద్వారా వాళ్ళకి సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయల వరకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది, వాళ్ళ ఆదా చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ మంచి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎస్పెషల్లీ 7 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో అందరు కూడా సన్నబియ్యం వాడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.